హాయ్ అండి. ఈరోజు చింతపండు పులిహోర చేసుకుందామని నేను ఒక 100 గ్రాముల చింతపండు అయితే నానేసుకున్నా. ఇది శుభ్రంగా కడిగి అయితే నానబెట్టిన. ఇప్పుడు దీన్ని చారు తీసుకుందాము. ఇట్లా చిక్కగా తీసుకోవాలి చింతపండు సూపు. ఇట్లా తీసుకోవాలి చింతపండును. చిక్కగా ఈ సూపును తీసుకోవాలి. చింతపండు సూపును తీసుకొని మనం ఇది ఎలా అయితే మరిగించుకుంటామో దాంట్లోనే వేసుకోవాలి. మనం మరగబెట్టుకునే దాంట్లో వేసుకోవాలి చింతపండు సూపు. ఈ చింతపండు సూపును ఇట్లా చిక్కగా తీసుకోవాలి. మరి నీళ్ళు తీసుకుంటే చాలాసేపు అయింది ఉడికేసరికి. ఇట్లా చిక్కగా తీసుకోవాలి. ఇంకా కూడా చిక్కగా తీసుకోవచ్చు. ఇట్లా చిక్కగా తీసుకోవాలి. ఇది ఇప్పుడు దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకోవాలి. కొంచెం నూనె వేసుకుందాము, చిన్న స్పూను. సాల్ట్ వేసుకుందాము. ఇందులోనే మిరియాల పొడి వేసుకుందాము. ఇందులోనే కొంచెం ఒక 6 మిరియాల అంత పొడి తీసుకొని వేస్తాను నేను. మిరియాలు ఉంటే ఒక 6 మిరియాలు దంచేసుకుంటే సరిపోద్ది. కలుపుకోవాలి. కొంచెం చిన్న చిటికెడంతా పసుపు వేసుకుందాము. కరివేపాకు వేసుకుందాము. కొంచెము తాలింపు కొంచెం వేసుకుందాము. ఈ చారులో సుద్ధా కొంచెం వేసుకుంటే చారులో మరిగితే మంచి టేస్ట్ ఉంటుంది. తాలింపుకి వేసుకున్న దానికన్నా తాలింపు సుద్ధా వేసుకుందాము. ఈ చారులో సుద్ధా కొద్దిగా మరగాలని, ఈ కరివేపాకు మరిగితే చారు మంచి టేస్ట్ ఉంటుంది. ఇది ఇందులో వేసి కొద్దిసేపు మరగాలి. ఇదంతా మెంతులు, జీలకర్ర వేంపిన పొడిది. ధనియాల పొడి వేసుకుంటారు కొందరు, కానీ నేనైతే ధనియాల పొడి వేయ. ధనియాల పొడి వేసిందంటే మనం టెంపుల్లకు అటు ఇటు ఈ దేవుళ్ళకు పెట్టుకోరాదు. అందుకే ఈ మెంతులు, జీలకర్ర వేంపింది వేసుకోవచ్చు. ధనియాల పొడి, అల్లం అయితే నేను వేయ. అల్లము ధనియాల పొడి కూడా వేసుకుంటారు కొందరు, అది వాళ్ళ ఇష్టం, కానీ నేనైతే వేయ. ఒక 3 పచ్చిమిర్చి ఇట్లా మధ్యలోకి చీరుకొని ఇందులో వేసుకోవాలి. ఇదంతా చిక్కగా దగ్గరికి ఉడకాలి. కలుపుకుంటూ ఉండాలి. ఇంకా చిక్కగా ఉడకాలి. ఇట్లా చిక్కగా ఉడకాలి. దగ్గరికి వచ్చేదాకా ఇట్లా ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికితే సరిపోద్ది. ఇట్లా చిక్కగా అయినాక ఇది పక్కకు తీసుకుందాం. ఇప్పుడు పక్కకు తీసుకొని తాలింపు ఇందులోకి తయారు చేసుకుందాము. ఇట్లా చిక్కగా కావాలి చారు. తాలింపుకు 1/2 పావు 100 గ్రాముల చింతపండుకు 100 గ్రాముల నూనె తాలింపుకు వత్తన్న. నూనె కొంచెం వేగంగానే శనగపప్పు వేసుకుందాం. ఫస్ట్ జీలకర్ర వేసుకుందాము. శనగపప్పు కొంచెం వేగంగానే ఆవాలు వేసుకుందాము. పల్లీలు వేసుకుందాము. ఈ పల్లీలు, శనగపప్పు వేగాలి కొద్దిసేపు, ఒక 3 నిమిషాలు అట్లా వేగాలి. వేగినాక ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక 8 వేసిన నేను.
ఎండుమిర్చి కూడా మంచిగా దూరగా వేగాలి. ఇట్లా వేగంగానే ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేగాలి, మంచిగా దూరగా వేగినాక పసుపు వేసుకోవాలి. ఈ తాలింపు అంతా మంచిగా వేగాలి. వెనకట రోజుల్లోనైతే వాళ్ళు ఏదన్నా జాతరలు పోదామంటే ఇట్లా పులిహోర చేసుకొని అన్నం కలిపి తీసుకుపోయేవాళ్ళు. ఎందుకంటే ఒకరోజు 2 రోజుల దాకా కూడా ఉండేది. అట్లా కలిపి తీసుకొని ఇట్లా ఆకులు ఇస్తార్లు ఉంటాయి కదా, అందులో పెట్టుకొని పోయేది. మంచిగా దేవుడి దర్శనం అయినాక తినేవాళ్ళు. దర్శనానికి పోయి వచ్చినాక అప్పుడైతే ఆ రోజుల్లో ఎందుకంటే హోటల్ లేవు కదా, ఎక్కువనైతే పులిహోర చేసుకొని పోయేవాళ్ళు. పులిహోర చేసుకొని ఇట్లా అన్నం తీసుకొని కలుపుకొని తీసుకొని పోయేవాళ్ళు. తాలింపు ఇట్లా వేగితే సరిపోద్ది. ఇది కొద్దిగా చల్లారడిద్దాము. కొద్దిగా చల్లగా అయినాక మనం ఫస్ట్ పులిహోర ఈ చింతపండు సూపును దగ్గర ఉడికించుకున్నాం కదా, ఇది ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇది ఒక 10 రోజుల దాకా 15 రోజుల దాకా కూడా ఈ సూపు అన్నంలో కలుపుకొని తినచ్చు. పిల్లలకైనా పెద్దలకైనా మంచిగా ఇష్టంగా తింటారు. ఎందుకంటే పుల్లగా మంచిగా ఉంటుంది కాబట్టి. కొంచెం మనం మిరియాల పొడి వేస్తాం కాబట్టి పుల్లగా కారం మంచిగా ఉంటుంది. ఈ టెంపుల్లలో పిల్లలైతే చాలా ఇష్టపడతారు కదా పులిహోర ప్రసాదం పెడితే. అందుకే ఇప్పుడైతే ఇంట్లో చేసుకుంటే మనమైనా ఇంట్లో పిల్లలకు పెట్టుకోవచ్చు, ఇష్టంగా తింటారు ఈ పులిహోర ప్రసాదము. ఇట్లా చేసుకుంటే చూసారు కదా, ఇట్లా ఉంటుంది. ఇప్పుడు అన్నం కలుపుకుందాం, కొంచెము పులిహోర అన్నము. ఇప్పుడైతే 1 కప్పు అన్నం తీసుకున్నా. అన్నం అయితే మనం ఈ పులిహోర రైస్ చేసుకోవాలంటే, పులిహోర అన్నం చేసుకోవాలంటే కొద్దిగా పుల్లలు ఉండాలి. ఇది నేను చింతపండు సూప్ ఇది ఉడికించిన కదా, ఇదే దానిలో వేసి అయితే కలుపుతాను అన్నము. ఇట్లా అంతా మంచిగా అన్నం ముద్దలు లేకుండా ఇట్లా కలుపుకొని లైట్గా కొంచెం పసుపు వేసుకొని అయితే కలుపుతాను, చిన్న చిటికెడు. ఇట్లా కలుపుకొని తయారు చేసుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసుకోవాలి. మనం పులుపు ఎంత అయితే తింటామో తగినంత వేసుకొని కలుపుకోవాలి. ఈ అన్నానికి అంత పట్టియాలి. కొంచెం సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి, మరి సరిపోదో చూసుకోవచ్చు తర్వాత. ఇట్లా కలుపుకోవాలి. ఇది కొంచెం ఈ విధంగా కలుపుకుంటేనే కొంచెం అయితే అన్నానికి సూప్ అంత తిగ్గుతుంది, మంచిగా ఉంటుంది పొడిగా. మరీ కలిసికలం అన్నట్టు కలిపితే పొడి అయిద్ది అన్నము, టేస్ట్ అనిపించేది. కొద్దిగా ఇట్లా కలపాలి కొంచెం, అంతే. చూసిర్రు కదా, ఇట్లా కలుపుకుంటే చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు, తొందరగా. అన్నీ తయారుంటే
5 నిమిషాలు అంతే, పెద్ద పని కాదు ఇది. అట్లా చేసుకొని అయితే తినచ్చు ఇష్టంగా, చాలా టేస్ట్గానే అయితే ఉంటుంది. చూసారు కదా. ఈ పులిహోర పులుసు అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి, నేను పెట్టిన వీడియోలు అయితే చివరి దాకా చూడండి. చూస్తలేరు ఈ మధ్యలో, మర్చిపోకుండా చూడండి. మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియోలు అయితే చివరి దాకా చూడండి. సింపుల్ వంటలే చేస్తాను నేను, పెద్ద పని కాదు. ఎవరైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా చేసుకోవచ్చు సింపుల్గా. ఇట్లా ఇట్లా ఉంటుందండి, టేస్ట్గా ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తినచ్చు. చూసారు కదా. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఈ వంట